ఫ్రెండ్స్, మీరు తమిళలో చూసినట్టుగా మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మీకు కాల్ చేస్తే వాళ్ళకు బిజీ అని వస్తుంది, లేక వెయిటింగ్ అని వస్తుంది. ఇలా చాలా మంది పే చేస్తుంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో నేను తమిళలో పెట్టాను కదా. ఎవరికైతే మనం వేరే ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనకు కాల్ చేస్తే వాళ్ళకు వెయిటింగ్ లేక బిజీ అని వస్తుంది. అలా రావద్దు, ఒక సెట్టింగ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మేము ఒక సెట్టింగ్ ను ఆన్ చేసుకుంటే మనకు వచ్చిన కాల్స్ వేరే నెంబర్కు ఏదైనా వేరే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎంటర్ చేసామంటే ఆ నెంబర్కు వెళ్ళిపోతే ఆ కాల్స్. దాంతోపాటు మనం మాట్లాడిన సరే గంటలు మనకు ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేస్తే వాళ్ళకు వెయిటింగ్ కానీ బిజీ అనేది రాదన్నమాట. ఇప్పుడు ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలంటే వీడియో చూడండి. ఇప్పుడు మనం స్క్రీన్లోకి వెళ్ళేసి మనము ఒక మొబైల్ తెలుసుకున్నాం. ఓకే, లెట్స్ గో. అండ్ వెళ్లే ముందు మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా మొబైల్ వచ్చేసరికి వివో మొబైల్. ఇప్పుడు నా మొబైల్ ఉన్న డైలర్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి. మనకు రైట్ సైడ్ లో కనిపిస్తున్న ఈ యొక్క 3 లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సెట్టింగ్స్ వస్తుంది మధ్యలో, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ కాలింగ్ అకౌంట్ అని చెప్పి వస్తుంది చూడండి. ఈ యొక్క కాలింగ్ అకౌంట్ పైన క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకి ఇక్కడ సిమ్ కార్డు 2 ఉంటే 2 చూపిస్తుంది, 1 ఉంటే 1 చూపిస్తుంది. ఈ యొక్క 1 ఉంది కాబట్టి సిమ్ కార్డు 1 పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినాక నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి అడిషనల్ సెట్టింగ్స్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నెక్స్ట్ మనకి ఇక్కడ కాలింగ్ వెయిటింగ్ డ్యూర్ కాల్ ఇక్కడ చూడండి ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పింది. ఈ యొక్క ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఆన్ ఉంటుంది. ఇక్కడ కాల్ వెయిటింగ్ అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ మీరు టర్న్ అప్ ఆన్ అంటే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక చూడండి అప్డేట్ సెట్టింగ్ అని చెప్పి వచ్చింది. ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను కొంచెం బ్యాక్ చేస్తాను. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాల్ ఫార్వర్డింగ్ అని చెప్పి చూడండి, కాల్ ఫార్వర్డింగ్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వాయిస్ అని చెప్పి పైన ఉంది చూడండి, వాయిస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనము నెక్స్ట్ ఇక్కడ ఆల్వేస్ ఫార్వర్డ్ అని చెప్పింది చూడండి, ఇక్కడ ఆల్వేస్ ఫార్వర్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక అంటే మనకు ఎవరైనా కాల్ చేస్తే ఈ నెంబర్కి వెళ్ళేటట్టుగా మన పర్సనల్ నెంబర్ ఏదైనా మూలకు పడి ఉంటుంది కదా, ఏదైనా కానీ వేరే ఎవరైనా సరే ఈ నెంబర్ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో మా అమ్మది నెంబర్ ఉన్నది అండ్ ఆ నెంబర్ ఇచ్చేస్తాను 9000394172 ఇచ్చేసి టర్న్ ఆన్ పైన క్లిక్ చేస్తాను. ఫార్వర్డ్ ఆల్ కాల్స్ చూడండి, ఆల్ కాల్స్ ఫార్వర్డింగ్ ఆల్ కాల్స్ అంటే నాకు ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ నా ఒక గర్ల్ ఫ్రెండ్స్ కానీ నా వైఫ్ కానీ ఎవరైనా సరే నాకు కాల్ చేస్తే వాళ్ళకి బిజీ రాదన్నమాట. ఈ నెంబర్కి వెళ్ళిపోతే కాల్ ఏదో ఒకటి రింగ్ అయినట్టుగా ఇట్లా ఏదో ఒకటి చూపిస్తుంది అనమాట. ఇలా మనకు ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు ఇలా మనకు ఏంది కాల్ వెయిటింగ్ అని బిజీ అని రాకుండా ఇలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఎవరికైతే ఈ అవసరం ఉందో వాళ్ళు మాత్రమే చూడండి, వాళ్ళు మాత్రం సెట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.